నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. 2026 టీ20 ప్రపంచ్ కప్ ఇండియా శ్రీలంకలో జరుగుతుంది. ప్రస్తుతం గ్రూప్ స్టేజ్ అయిపోయి ఇప్పుడు సూపర్ 8లో మ్యాచ్లు జరుగుతున్నాయి. సూపర్ 8లో ఇక చివరి మ్యాచ్ వెస్టిండీస్ ఇండియా మధ్య కోల్కతా వేదికగా ఆదివారం సాయంత్రం 7 గంటలకు జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్కు వెళ్తారు. ఇది ఒక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అని అందరూ చర్చిస్తున్నారు. ఇది క్వార్టర్ ఫైనల్ కాదు, గెలిస్తే సెమీఫైనల్కి వెళ్ళడం తర్వాత విషయం, కానీ ఇది ఒక ఫైనల్ మ్యాచ్ అని చాలా మంది చర్చించుకుంటున్నారు. మరి ఇది ఫైనల్ మ్యాచ్లా జరగబోతుందా? ఏ టీంకి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఏ ప్లేయర్స్ని ఏ ఆర్డర్లో ఆడిస్తే బాగుంటుంది? విండీస్ని ఎదుర్కోవాలంటే ఇండియా టీం చేయాల్సిన వ్యూహాలు ఏంటి? ఇలాంటి విషయాలపై మనతో చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు క్రికెట్ విశ్లేషకులు వెంకటేష్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. వెస్టిండీస్ ఇండియా మధ్య జరగబోయే మ్యాచ్ కి ఎలాంటి వ్యూహాలు ఇండియా రచిస్తే గెలుస్తుంది? ఏ టీం కి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి? పెద్దగా వ్యూహాలు ఏం అవసరం లేదు. యూ ప్లే యువర్ నార్మల్ క్రికెట్. ఇప్పుడు మంచి క్రికెట్ ఆడుతున్నారు మీరు, అదే ఆడండి. మీరు యూ బీ అవేర్ ఆఫ్ ది సిచ్యుయేషన్. పిచ్కి అనుకూలంగా వెదర్ కండిషన్స్ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ కండిషన్ తగిన గేమ్ ఆడితే సరిపోతుంది. పెద్దగా ఎక్కువ ఆలోచించి ఎక్కువ ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇలా చేసిన ప్రయోగాలు లైక్ ప్లేయింగ్ వాషింగ్టన్ సుందర్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా ఇలాంటివి బెడ్స్ కొట్టినాయి. కాబట్టి నార్మల్ క్రికెట్ ఆడితే మన టీం అన్ని విధాలా బాగుంది. బ్యాటింగ్లో, బౌలింగ్లో అన్నిట్లో కూడా మనకి కావాల్సిన స్ట్రెంగ్త్ ఉంది, ఆల్రౌండర్స్ ఉన్నారు, బ్యాలెన్స్ ఉంది. సో జస్ట్ ప్లే నార్మల్ క్రికెట్ అగేన్స్ట్ నాట్ సో స్ట్రాంగ్ టీమ్. నో డౌట్ వెస్టిండీస్ బ్యాటింగ్ చాలా బాగుంది అండ్ ఇట్ ఇస్ అ వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మీరు చెప్పినట్టుగా. సో గెలిచిన టీం సెమీస్కి వెళ్తుంది, ఓడిపోయిన టీం ఇంటికి వెళ్ళిపోతుంది. సో అది ఆ థ్రెట్ అయితే ఉంటుంది. బట్ ఇండియా ఇలాంటి సిచ్యుయేషన్స్ కొత్త ఏం కాదు. ప్రెషర్ గేమ్స్ ఇండియా కొత్త ఏం కాదు. నార్మల్ క్రికెట్ ఆడాలి, తర్వాత ఆ సిచ్యుయేషన్ తగినట్టుగా ఆడితే మన టీం ఫార్ సుపీరియర్ టు వెస్టిండీస్ ఆన్ ఎనీ డే. అది మనం దృష్టిలో పెట్టుకుని ఆడాలి. సో అలాగే వెస్టిండీస్ ఇప్పటి వరకు అదే పిచ్ పైన ఈ టోర్నమెంట్లో 2 మ్యాచ్లు ఆడింది సార్, 2 గెలిచింది గ్రూప్ స్టేజ్లో. ఇప్పుడు వాళ్ళకి ఇదివరకు అక్కడ వరల్డ్ కప్ ఫైనల్ కూడా విన్ అయిన సిచ్యువేషన్ మనం చూసాము. సో మరి వాళ్ళు చాలా ఫ్రీగా ఆడతారా, ఒత్తిడి లేకుండా ఆడతారా, ఎలా ఆడతారని అనుకుంటున్నారు మీరు? వాళ్ళకి ఆ గ్రౌండ్తో ఫెమిలియారిటీ ఉంది. ఈ వరల్డ్ కప్లో ఆడిన 2 మ్యాచ్లు ఆడారని మీరు చెప్పినట్టుగా చిన్న టీమ్స్ మీద గెలిచారు. 2016లో వరల్డ్ కప్ ఫైనల్ కూడా అక్కడ గెలిచారు ఇంగ్లాండ్ పైన. ఐ డూ అగ్రీ, వాళ్ళకి ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. కానీ మనకు కూడా ఈడెన్ గార్డెన్స్ ఏం కొత్త కాదు కదా. ఇప్పుడు ఫర్ సంబడి లైక్ వరుణ్ చక్రవర్తి అది హోమ్ గ్రౌండ్ లాంటిది, కోల్కతా నైట్ రైడర్స్ ఆడతాడు. సో మనకి ఆ గ్రౌండ్ కొత్త ఏం కాదు. సో దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. 2016 వరల్డ్ కప్ వాళ్ళు అక్కడే గెలుచుకున్నారు, ఫైనల్ ఇంగ్లాండ్ పైన గెలిచని మీరు చెప్తున్నారు. అదే వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ఇండియాను వాళ్ళు ఓడించి ఫైనల్కు చేరుకున్నారు. మరి ఆ ప్రతీకారం ఇప్పుడు తీర్చుకునే అవకాశం మనకు దొరికిందంటారా? డెఫినెట్గా. అంటే ప్రతీకారం వాటన్నిటికంటే కూడా ముఖ్యంగా బికాజ్ దిస్ ఈస్ ఎ నాకౌట్ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలవాల్సిన అలాంటి ఎమోషన్స్ అవసరం లేదు మనకి. జస్ట్ వీ హ్యావ్ టు విన్ దిస్ మ్యాచ్ గెలవాలి. మన ప్రోగ్రెస్ ఇన్ ద వరల్డ్ కప్ అది చాలా ముఖ్యం కాబట్టి. ఎందుకంటే ఇండియా ఫేవరెట్గా బరిలోకి దిగింది. చిన్న ఇబ్బంది ఎదురైంది సౌత్ ఆఫ్రికాతో, ఒక అవమానకరమైన ఓటమి, హ్యూజ్ డిఫీట్, ఒక పెద్ద మార్జిన్తో ఓడిపోయాం. సో అవన్నీ మర్చిపోవాలంటే మీరు ఈ మ్యాచ్ గెలవాలి. ఇక్కడి నుంచి అన్ని నాకౌట్ మ్యాచెస్ మీకు. ఈ మ్యాచ్ నాకౌట్, తర్వాత సెమీఫైనల్ నాకౌట్, ఫైనల్కి వెళ్తే ఫైనల్ కూడా నాకౌట్. కాబట్టి ప్రతి మ్యాచ్లో కూడా మీరు మీ ఏ గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా బెటర్గా పర్ఫామ్ చేయాలి. ఈ ఎమోషన్స్ అవసరం లేదు మనకి. వాళ్ళకి ప్రతీకారం తీర్చుకోవాలా లేకపోతే మరొకటి అనే అవసరం లేదు అని అనుకుంటున్నాను. మన బౌలింగ్ చూసుకుంటే సార్, లాస్ట్ మ్యాచ్ జింబాబ్వే పైన అంటే మన వాళ్ళు 260 పైన రన్స్ చేసినప్పటికీ జింబాబ్వే వాళ్ళు 180 వరకు కొట్టారు సార్ స్కోరు. అంటే మన బౌలింగ్ని వాళ్ళు ఈజీగా ఎదుర్కోగలరా వెస్టిండీస్ వాళ్ళు? చూస్తుంటే ఒక బూమ్రా, హర్షదీప్ సింగ్ తప్ప ప్రతి ఒక్కరు ధారాళంగా పరుగులిస్తున్నారు. అంటే ఆ ఒక్క మ్యాచ్ చూసి మన బౌలింగ్ బాగాలేదు, నాశరకంగా ఉందని అనడం కరెక్ట్ కాదు. ఆ మ్యాచ్లో కూడా మీరు చూస్తే ఏంటంటే ఓన్లీ వాళ్ళ ఓపెనర్ బ్రాయన్ బెనెట్ ఒక్కడే 97 రన్స్ చేశాడు. మిగతా వాళ్ళు ఎవరు పెద్ద చెప్పుకోదగ్గ స్కోర్స్ చేయలేదు. దే డిడ్ నాట్ గో ఫర్ ది టార్గెట్. ఏంటంటే చివరిదాకా మ్యాచ్ ఆడాలన్నట్టుగా వెళ్ళారు కాబట్టి ఒక మోస్తరు స్కోర్ చేశారు. అయినా కూడా ఇండియా స్టిల్ మేనేజ్ టు విన్ ద మ్యాచ్ బై 72 రన్స్. బుమ్రా, హర్షదీప్తో పాటు వరుణ్ చక్రవర్తి హ్యాడ్ ఎ పూర్ మ్యాచ్. అంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మీద లాస్ట్ మ్యాచ్లో ఈ వాజ్ ఓకే, అక్షర్ పటేల్ వాజ్ ఓకే, హార్దిక్ పాండ్యా ఫస్ట్ స్పెల్ చాలా బాగా వేశాడు. సో మనం అంత బెంగపడాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా వరుణ్ చక్రవర్తి అది హోమ్ గ్రౌండ్ లాంటిది. అక్కడ కోల్కతా నైట్ రైడర్స్ తరఫున బోల్డెన్ మ్యాచ్లు ఆడాడు. ఆ గ్రౌండ్ గురించి అతనికి క్షుణ్ణంగా తెలుసు, కొట్టిన పిండి అతను. సో అతను అక్కడ ఆ కండిషన్స్, తనకు అలవాటైన కండిషన్స్లో అతను ఖచ్చితంగా బాగా యూటిలైజ్ చేస్తున్నాడు. ఎటొచ్చి ఏంటంటే వాళ్ళకి చాలామంది బిగ్ హిట్టర్స్ ఉన్నారు. వాళ్ళకి దే బ్యాట్ వెరీ డీప్.
నెంబర్ 9 నెంబర్ 10 దాకా కూడా బ్యాట్స్మెన్ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ఆల్రౌండర్స్ ఉన్నారు టీంలో. జేసన్ హోల్డర్, రోమన్ పవల్, షెపర్డ్, వీళ్ళందరూ మంచి మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. జోస్టన్ చేజ్ కానీ, సో ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి దే బ్యాట్ వెరీ డీప్. అది ఒకటే మనకున్న ఇబ్బంది. ఆ ఒక్కరు కాకపోయినా ఒక ఆల్రౌండర్ అయినా, ఒక ప్లేయర్ అయినా ఆ బిగ్ హిట్టర్స్ కనుక బౌండరీలు, సిక్స్లు బాధేస్తారేమో అన్న ఒక భయం మాత్రం ఉంది. వాళ్ళని ఎలా కట్టడి చేయాలి అనే విషయం మనం ఆలోచించాలి. అది మనకున్న ప్రాబ్లం. నన్ను అడిగితే ఏంటంటే వాళ్ళ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి మనం వాళ్ళ బౌలింగ్ గురించి పెద్ద బెంగపడాల్సిన అవసరం లేదు. ఒక బ్యాట్స్మెన్ తక్కువైనా వీ షుడ్ ప్లే కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ని ఆడిస్తే ఏంటంటే అతను వికెట్లు తీస్తాడు. కొన్ని రన్స్ ఇచ్చినా కూడా వికెట్లు తీస్తాడు. వికెట్లు కనుక తీస్తుంటే అది కాక వెస్టిండీస్ ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళు కాస్త నెమ్మదించి ఆడే పరిస్థితి ఏమి ఉండదు. దే గో ఫర్ దేర్ షాట్స్. వాళ్ళు ప్రతి బాల్ని 6 కొడదాం 4 కొడదాం అన్నట్టుగా ఆడతారు. వాళ్ళకి అంత పేషెన్స్ ఉండదు. సో కుల్దీప్ యాదవ్ వాళ్ళని ఊరించి అవుట్ చేస్తాడు. అతని వేరియేషన్స్ పిక్ చేయడం, కుల్దీప్ వేరియేషన్స్ కానీ వరుణ్ చక్రవర్తి వేరియేషన్ కానీ పిక్ చేయడం వాళ్ళకి కష్టం అవుతుంది. సో మిడిల్ ఓవర్స్లో వాళ్ళిద్దరిని ఆడిస్తే ఒక బ్యాట్స్మెన్ తక్కువగా వెళ్ళినా సరే మనకి చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఏ గుడ్ పంట్. మన వాళ్ళు ఒక చిన్న గ్యాంబుల్ తీసుకోవాలి ఏంటంటే టు ప్లే కుల్దీప్ యాదవ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సంబడి లైక్ తిలక్ వర్మ. మనకు అంత డీప్ బ్యాటింగ్ ఈ మ్యాచ్లో అవసరం ఉండదేమో అని అనుకుంటున్నాను. సార్ మీరు తిలక్ వర్మ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ను ఆడిస్తే బాగుంటుంది అని మీరు అంటున్నారు. కానీ చివరి మ్యాచ్లో చూసుకుంటే లోయర్ ఆర్డర్లో 44 రన్స్ కొట్టాడు తిలక్ వర్మ. స్కోర్ కూడా 260 దాటడానికి తిలక్ వర్మ కొట్టిన రన్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మరి తిలక్ వర్మను తీసేసే అవకాశం ఉంటుంది అంటారా ఆ ప్లేస్లో? అంటే తిలక్ వర్మ అనేది అతను బాగా ఆడట్లేదని తీసేయడం కాదు, టీమ్ కాంపోజిషన్ విషయంలో కొంతమందిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. సో అలాంటి దాంట్లో ఏంటంటే మీకు సంజు శాంసన్ రైట్ హ్యాండర్ కాబట్టి అతను ఓపెనర్గా దించడం వల్ల మనం ఆఫ్ స్పిన్నర్స్కున్న అడ్వాంటేజ్ని మనం నలిఫై చేయగలుగుతున్నాం. సో సంజు శాంసన్ టీంలో ఉంటాడు. ఇప్పుడు ఎవరో ఒకరిని మనం పక్కన పెట్టాలి కాబట్టి తిలక్ వర్మ అనే ప్లేస్లో మనం కుల్దీప్ని ఆడిస్తే మనకి ఆ ఎక్స్ట్రా బౌలర్ చాలా ఉపయోగం. ఎందుకంటే పిచ్ కూడా చాలా ఫ్లాట్గా ఉంటుందని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. ఫ్లాట్ పిచ్ పైన మీకు అంతమంది బ్యాట్స్మెన్ అవసరం లేదు. మీకు ఒకవేళ లాస్ట్ మ్యాచ్లో తిలక్ వర్మ కొట్టాడని మీరు చెప్తున్నారు. తిలక్ వర్మ కాబట్టి అతని ప్లేస్లో శివం దుబే కొట్టినవాడు, లేకపోతే అక్షర్ పటేల్ కొట్టినవాడు. సో ఆ స్టేజ్లో ఏంటంటే లాస్ట్లో క్విక్ రన్స్ చేయడానికి మనకి ఇంకా వేరే ప్లేయర్స్ ఉన్నారు. తిలక్ వర్మ అతనికి అవకాశం వచ్చింది, ప్లేడ్ వండర్ఫుల్, నాకు ఐ డూ అగ్రీ. బట్ అతనేదో అతన్ని డ్రాప్ చేసినట్టు కాదు. ఇక్కడ టీమ్ కాంబినేషన్ కోసం అతన్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకుంటే ఏంటంటే వెస్టిండీస్తో మనకున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బిగ్ హిట్టర్స్ని ఎట్లా కట్టడి చేయాలి, వాళ్ళని ఎలా అవుట్ చేయాలన్న విషయంలో మనం, ఎందుకంటే ఆ గ్రౌండ్ సైజ్ కూడా చాలా చిన్న గ్రౌండ్ అది. ఈడెన్ గార్డెన్స్ ఒక మీడియం సైజ్ గ్రౌండ్ అది. అక్కడ చాలా ఈజీగా సిక్సర్లు కొట్టచ్చు. సో అందుకని వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ విత్ దర్ బ్యాటింగ్. ఆ బ్యాటింగ్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి, ఎలా కట్టడి చేయాలనే విషయంలో ఎక్స్ట్రా బౌలర్ ఆప్షన్ని మన వాళ్ళు వాడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బట్ మే నాట్ బి వాళ్ళు వాడకపోవచ్చు, ఎందుకంటే ఈ ఫార్ములా మనం మొదటి నుంచి ఫాలో అవుతున్నాం. 8 బ్యాట్స్మెన్ ప్లస్ 3 బౌలర్స్. సో అదే ఫార్ములాతో మన వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. బట్ దట్ ఈస్ ఎ గుడ్ ఐడియా యాక్చువల్లీ. మనం కనుక ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకుంటే బాగుంటుంది అనుకున్నా. లేకపోతే ఒకవేళ ఇన్ కేస్ యూ ఫీల్ ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెనే కావాలనుకుంటే యూ కెన్ ప్లే వాషింగ్టన్ సుందర్. ఇక్కడ వాళ్ళ దాంట్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి తిలక్ వర్మ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ వేస్తే వాడిస్తే అతను ఆల్రౌండర్ కాబట్టి మీకు బ్యాటింగ్లో కూడా ఎక్స్ట్రా బ్యాటర్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీరు చెప్పారు సార్ వెస్టిండీస్లో ఆల్రౌండర్స్ ఉన్నారు అని. మన ఇండియాలో కూడా ఆల్రౌండర్స్ ఉన్నారు. హార్దిక్ పాండ్యా, శివం దుబేని కూడా ఆల్రౌండర్గా కన్సిడర్ చేస్తూ 6th బౌలర్గా కన్సిడర్ చేస్తూ బౌలింగ్ ఇస్తున్నారు. ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు శివం దుబే. 2 ఓవర్లు వేసి 45 పరుగులు ఇస్తున్నాడు. సో జింబాబ్వే లాంటి బ్యాట్స్మెన్స్ కూడా కొడుతున్నారు. మరి రేపు జరగబోయే మ్యాచ్లో దుబేకి బౌలింగ్ ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే వెస్టిండీస్ బ్యాటర్లు ఊరుకుంటారా? అంటే దుబే 1-2 మ్యాచ్లో రన్స్ ఇచ్చాడు. అంతకుముందు ఈ బౌల్డ్ వెల్ ఇన్ ఏషియా కప్ ఫైనల్లో కూడా మంచి బౌలింగ్ చేశాడు. కొన్ని సందర్భాల్లో ఈ బౌల్డ్ విత్ ద న్యూ బాల్ ఇన్ పవర్ ప్లే ఆల్సో. సో 1-2 మ్యాచ్ల్లో ఏ బౌలర్కైనా కొన్నిసార్లు రన్స్ వెళ్తాయి. దాన్ని బట్టి అతను పూర్తిగా ఎందుకు పనికిరాడు అనుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు శివం దుబే మీద చాలామంది చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీంలోంచే తీసేయాలంటున్నారు. కానీ వాళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే 2 మ్యాచ్ల క్రితమే అతను ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు నెదర్లాండ్స్ పైన. మన టీం చాలా ఇబ్బందుల్లో ఉన్న టైంలో, స్ట్రైక్ రేట్ ప్రాబ్లం ఉన్న టైంలో ఈ ప్లేడ్ మ్యాచ్ విన్నింగ్ నాక్. అది మర్చిపోతున్నారు మన వాళ్ళు. సో శివం దుబే ఆ మ్యాచ్లో బాగా ఆడి వేరే కండిషన్స్లో వేరే చోట అతను బాగా బౌలింగ్ చేయొచ్చు. అతను హైట్ ఉంది, అతను యూ కెన్ హిట్ ద డెక్ అండ్ ఆ వేరియేషన్స్ కూడా అతని దగ్గర. సో ఒక మ్యాచ్లో అతను ఎక్కువ రన్స్ ఇచ్చాడు. అది అప్పటికేంటంటే ఆ మ్యాచ్లో అతను బౌలింగ్ వేసే టైంకి స్లాగ్ ఓవర్స్లో వేసాడు అతను, డెత్ ఓవర్స్లో. అది హీఈస్ నాట్ ఎ డెత్ ఓవర్ బౌలర్. అప్పుడు మ్యాచ్లో కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ కూడా లేదు.
సో ఎవ్రీబడి వాజ్ రిలాక్సింగ్ అట్ దట్ టైం. ఆ టైంలో ఏంటంటే అవతల టీం కూడా ప్రెషర్ లేదు. ప్రెషర్ లేనప్పుడు ఏదో నెట్స్లో ఆడినట్టుగా ఆడారు అతను బౌలింగ్. దాన్ని మనం ఒక చాలా సీరియస్గా తీసేసుకుని అది శివన్ దుబేకి బౌలింగ్ వేయడం ఏంటి, వర్షం వస్తే ఏంటి పరిస్థితి అని కూడా చాలామంది అంటున్నారు. దేర్ ఈస్ నో థ్రెట్ ఆఫ్ రెయిన్ అట్ ఆల్. ఎలాంటి ఫోర్కాస్ట్ లేదు. పోనీ అది సాగర తీరం కదా, కోల్కతా సడన్గా వర్షం వస్తుందంటే మీకు ఎలాంటి డిప్రెషన్ కానీ వాయుగుండం ఏమీ లేదు అక్కడ. లేనప్పుడు వర్షం వస్తే నెట్ రన్ రేట్ కోసం చూడకుండా దుబేకి బౌలింగ్ ఇచ్చాడు సూర్యకుమార్, చాలా తప్పు అని చెప్పి రకరకాలుగా అందరూ వ్యాఖ్యానం చేస్తున్నారు. రెయిన్ థ్రెట్ లేనప్పుడు మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో శివన్ దుబేకి ఎందుకు బౌలింగ్ ఇచ్చారంటే మీరు అన్నట్టుగా 6th బౌలింగ్ ఆప్షన్ ఉండాలి మనకి. ఏ బౌలర్కైనా కాస్త రన్స్కి వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు అతను ఓవర్స్ కవర్ చేయడానికి మీకు 6th బౌలింగ్ ఆప్షన్ ఉండాలి. సో ఇవన్నీ బాధలు లేకుండా అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఇన్స్టెడ్ ఆఫ్ శివం దుబే విషయంలో మీకు రిజర్వేషన్స్ ఉంటే యూ ప్లే కుల్దీప్ యాదవ్ విల్ బి యువర్ 6th బౌలర్. సో మీకు 6 మీకు ఫ్రంట్ లైన్ బౌలర్స్, టాప్ క్లాస్ బౌలర్స్ ఉంటారు కాబట్టి ఆ బ్యాటింగ్ లైనప్, ఆ పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్, పవర్ హిట్టర్స్తో ఉన్న బ్యాటింగ్ లైనప్ని ఎదుర్కోవడానికి మీకు ఆ స్ట్రాటజీ బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్ సంజు శాంసన్ జింబాబే తోటి ఓపెనింగ్ వచ్చాడు అభిషేక్ శర్మతో కలిసి 24 పరుగులు చేశాడు. అంటే ఊపిచ్చాడు అనుకుంటున్నారా? ఊపిచ్చాడు. అలాగే అభిషేక్ కూడా ఇన్నింగ్స్ ఫాస్ట్గా ఆడడానికి కూడా సంజు బ్యాటింగ్ హెల్ప్ అయిందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే T20 మ్యాచ్లో 50లు 60లు కొట్టాల్సిన పని లేదు ప్రతి బ్యాట్స్మెన్. ఒక బ్యాట్స్మెన్ 50-60 కొడితే చాలు. మిగతా వాళ్ళు లిటిల్ క్యామియోస్. సంజు ఆడినట్టుగా సంజు 15 బాల్స్లో 24 రన్స్ చేశాడు, 2 6లు కొట్టాడు. స్టార్టింగ్లోనే మనకు మంచి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించాడు. ఎందుకంటే అవతల వైపు అభిషేక్ శర్మ కాస్త షేకీగా ఉన్నాడు, వరుసగా 4 ఫెయిల్యూర్స్తో ఉన్నాడు. అతని కాన్ఫిడెన్స్ పుంజుకునే లోపల, అతని నర్వ్స్ సెటిల్ అయ్యే లోపల ఇతను ఫస్ట్ 2 ఓవర్స్లో 2 6లు కొట్టి మనకి మంచి స్టార్ట్ అందించాడు. అతని మీద ఉన్న ప్రెషర్ని తగ్గించాడు. అంటే అతను అర్జెంటుగా నేను ప్రతి బాల్ బౌండరీ కొట్టాలన్న ప్రెషర్ లేదు. సో అతనికి ఒక స్పెసిఫిక్ రోల్ ఇచ్చాడు. ఆ స్పెసిఫిక్ రోల్ని అతను పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఓకే, 24 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. 24 వాజ్ వెరీ 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 మచ్ వాల్యుబుల్. ప్రతిదీ మనం క్వాంటిటీ ప్రకారం చూడకుండా క్వాలిటీ చూడాలి. క్వాలిటీ చాలా బాగుంది. 24 రన్స్ని అతను దానివల్ల ఏంటంటే అభిషేక్ శర్మ సెటిల్ అవ్వడానికి అతను టైం ఇచ్చాడు. సో అదే ఇండియా స్ట్రాటజీ. ఎందుకంటే అతను వెళ్ళేటప్పుడు పెవిలియన్లోకి వెళ్ళేటప్పుడు హ్యాడ్ ఎక్స్చేంజ్డ్ అదేమంటారు గూస్ దీంతో వాళ్ళతో వాళ్ళు అతను అభినందించారు, కోచ్ అండ్ మన బ్యాటింగ్ కోచ్. అంటే అతనికి ఇచ్చిన స్పెసిఫిక్ రోల్ అదే. నువ్వు పెద్ద స్కోర్ చేస్తావా లేదని తర్వాత అనవసరం. ఇండివిజువల్ ల్యాండ్ మార్క్స్ కాదు, అక్కడ టీంకి అవసరమైన బ్యాటింగ్ చేయాలి. లాస్ట్ మ్యాచ్లో అదే జరిగింది. అభిషేక్ అండ్ హార్దిక్ మాత్రమే 50s చేశారు. మిగతా వాళ్ళందరూ కాంట్రిబ్యూటెడ్ 20s and 30s. ఆ 20s and 30s వల్ల మనకి 250 స్కోర్ వచ్చింది. సో మనకి ఓన్లీ 250లో ఉన్న ఇన్నింగ్స్ మొత్తంలో, కానీ ఆ 20s, 30s, 40s కలిపి మనకి ఒక హైయెస్ట్ స్కోర్ 256 మనకు వచ్చింది. సో దట్ అప్రోచ్ ఈజ్ వెరీ మచ్ గుడ్. సో సంజు శాంసన్ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్గా సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. కీపింగ్ కూడా అతను బాగా చేశాడు. ఒక మంచి క్యాచ్ కూడా పెట్టాడు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది గేమ్. హెస్ టేకెన్ ఎ వండర్ఫుల్ క్యాచ్. ఫస్ట్ స్లిప్లో వెళ్ళే క్యాచ్ అతను తీసుకున్నాడు. సో సంజు ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ అవుతుంది. అతను కీపింగ్ ఇచ్చారంటే అర్థం ఏంటంటే ఒక్క మ్యాచ్ కోసం కీపర్ని మార్చరు. అతన్ని రిమైనింగ్ మ్యాచెస్లో అతని చేతే కీపింగ్ చేస్తారు. అతను ప్రతి మ్యాచ్లో ఉంటాడని కాన్ఫిడెన్స్ కూడా అతనికి ఇచ్చారు. సో సంజు ఎక్స్పెరిమెంట్ మొదట్లో ఫెయిల్ అయినా ఇప్పుడు ఖచ్చితంగా క్లిక్ అయిందని చెప్పాలి. సంజు శాంసన్ని కొంతమంది ఫ్యాన్స్, క్రికెట్ ప్రేక్షకులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా నువ్వు అవే పరుగులు కొడతావు, అంతకంటే ఎక్కువ కొట్టావు, నీ వల్ల అవుతుందా? అసలు నీలాంటి ఛాన్సెస్ ఏ ప్లేయర్కి ఇప్పటి వరకు క్రికెట్లో ఇవ్వలేదు అని కామెంట్స్లో చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ వాళ్ళకి? ఇప్పుడు సంజుకి ఛాన్సెస్ ఇచ్చారు, కానీ ఎప్పుడు ఇచ్చారు? ఒక సిరీస్లో 1-2 మ్యాచ్లు ఇస్తారు. ఈ వరల్డ్ కప్లో అతను 2 మ్యాచ్లు ఆడాడు ఇంతవరకు. ఇండియా ప్లేడ్ ఎన్ని మ్యాచ్లు ఆడాడు? ఇండియా 6 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఆడాడు. సో అడపా ఛాన్స్ 10 ఏళ్ళ నుంచి ఆడుతున్నాడు అతను క్రికెట్, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది టీమ్. ఆ కంటిన్యూస్ రన్ అతనికి చాలా తక్కువ సందర్భాల్లో వచ్చింది. సో అతను చాలా అవకాశాలు ఇచ్చారంటే అవకాశాలు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇస్తున్నారు, అంతే తప్ప కంటిన్యూస్గా ఇవ్వలేదు. ఓకే, ఐ డూ అగ్రీ. అతను కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు. బట్ ఒకటేంటంటే ఇప్పుడు అతనికి ఇచ్చిన స్పెసిఫిక్ రోల్ని అతను పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. 24 చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో కూడా 24 చేశాడు. అప్పుడైతే 8-9 డెలివరీస్లో చేశాడు అతను ఆడినప్పుడు, నమీబియా మీద ఆడినప్పుడు. సో అతనికి ఇచ్చిన స్పెసిఫిక్ రోల్ని మంచి స్టార్ట్, పవర్ ప్లేలో బాగా మ్యాక్సిమం ఉపయోగించుకుని ఎక్కువ రన్స్ చేయడం అనేది ఖచ్చితంగా చేస్తున్నాడు. బిగ్ స్కోర్ ఈజ్ స్టిల్ ఎల్యూడింగ్ హిమ్, ఐ డూ అగ్రీ. కానీ బిగ్ స్కోర్ అనేది ఇంపార్టెంట్ కాదు, టీంకి నీ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు పనికొచ్చింది అని ముఖ్యం. ఎందుకంటే మీరు ఎక్కువసేపు ఉండి నువ్వు 50 కోసం చూసుకుని ఎక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్ని యూజ్ చేసుకుంటే కాదు. నువ్వు తొందరగా నువ్వు కొట్టాల్సిన రన్స్ నువ్వు కొట్టేసి, ఎందుకంటే 8 దాకా బ్యాటింగ్ ఉంది కాబట్టి మిగతా బ్యాట్స్మెన్ వస్తారు, వాళ్ళు క్విక్గా రన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ క్విక్ రన్స్, యూ హ్యావ్ టు మేక్ వే ఫర్ అదర్స్. దట్ షుడ్ బి ద స్ట్రాటజీ. సార్
మొత్తానికి టీమిండియా బ్యాటింగ్ పరంగా బలంగా ఉంది, బౌలింగ్ పరంగా కొంచెం వీక్గా ఉంది. ఒక ప్లేయర్ని చేంజ్ చేసి స్పిన్నర్ని తీసుకుంటే మనకు ప్లస్ అవుతుంది అంటారు, అంతేనా? యా, అంటే కండిషన్ బట్టి ఇప్పుడు ఒకవేళ అక్కడ స్పిన్నర్స్కి అంత హెల్ప్ లేదు, డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్లో మనం బౌలింగ్ చేసి వస్తే స్పిన్నర్స్కి ఇబ్బందిగా ఉంటుంది అంటే యూ కెన్ ప్లే సిరాజ్ ఆల్సో. యూ కెన్ ప్లే అన్ ఎక్స్ట్రా పేసర్ ఇన్ సిరాజ్ అండ్ డ్రాప్ వన్ బ్యాట్స్మెన్. పర్టికులర్గా ఏంటంటే ఈ మ్యాచ్లో మనం అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటంటే ఆ పవర్ ప్యాక్డ్ వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ని ఎలా మనం కంట్రోల్ చేయగలగాలి, వాళ్ళు పెద్ద స్కోర్ చేయకుండా ఎలా ఆపగలగాలి అనే దాని గురించి. ఎందుకంటే మంచి ఫామ్లో ఉన్నారు వాళ్ళు. ఒకరు ఇప్పుడు ఈవెన్ సౌత్ ఆఫ్రికా జరిగిన మ్యాచ్లో మొదటి 6 వికెట్లు 6-7 వికెట్లు తొందరగా పడినా కూడా లాస్ట్లో జేసన్ హోల్డర్ అండ్ రొమరియా షెపర్డ్ ఒక వరల్డ్ రికార్డ్ పార్ట్నర్షిప్ చేసి టీంకి ఒక రెస్పెక్టబుల్ స్కోర్ ఇచ్చారు. సో అది వాళ్ళకున్న బిగ్ హిట్టింగ్ ఎబిలిటీ, ఆ సిక్సర్లు కొట్టగల ఎబిలిటీ, దాని గురించి మనం ఆ ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయాలి. అది మినహాయిస్తే వెస్టిండీస్లో బ్యాలెన్స్ పరంగా చూసుకున్నా, బౌలింగ్ పరంగా చూసుకున్నా మనకంటే మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. నేను అందుకే చెప్తున్నాను, అందుకే యూ ప్లే వన్ ఎక్స్ట్రా బౌలర్ టు కౌంటర్ దేర్ పవర్ ప్యాక్ బ్యాటింగ్ లైనప్. దట్ షుడ్ బి ఇండియా స్ట్రాటజీ అని నాకు అనిపిస్తుంది. వెస్టిండీస్లో T20లో మనదే ఆధిపత్యం ఉంది, కానీ వరల్డ్ కప్కి వచ్చేసరికి T20 వరల్డ్ కప్కి వచ్చేసరికి మాత్రం వాళ్ళదే పైచే ఉంది మన పైన. ఒక సెమీఫైనల్ గెలిచారు 4 మ్యాచ్ల్లో, మనం ఇండియా 1 గెలిస్తే వాళ్ళు 3 గెలిచారు, అందులో ఒక సెమీఫైనల్ గెలిచారు మన పైన. సో ఇది వాళ్ళకి కొంచెం బూస్ట్ని ఇచ్చే అంశం అనుకుంటారా సార్ వెస్టిండీస్కి? ఇవన్నీ మ్యాచ్ ముందు మాట్లాడుకోవడానికి బాగుంటాయి, మనకి అకాడమిక్ ఇంట్రెస్ట్ తప్ప. ఒకసారి బరిలోకి దిగిన తర్వాత ఆ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. సో హిస్టరీ అంతా కూడా మనకి పెద్ద పనికొచ్చే పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా మాట్లాడడం బాగుంటుంది. కానీ టీం వైజ్ చూసుకుంటే మన టీంకి ఉన్న స్ట్రెంగ్త్, ముఖ్యంగా బౌలింగ్లో మనకి బుమ్రా, హర్షదీప్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా లాంటి బౌలర్స్ ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఒక్క చెప్పుకోదగ్గ బౌలర్ కూడా లేదు, పేసర్స్ కానీ స్పిన్నర్స్ కానీ. గుడకేష్ మోర్తి ఈజ్ డూయింగ్ వెల్, కానీ అతను ఇండియా మీద ఎంతవరకు రాణిస్తాడనేది మనం చూడాలి. అఖిల్ హుస్సేన్ ఈజ్ వెరీ గుడ్ బౌలర్, కానీ అఖిల్ హుస్సేన్ని, మోతీని ఇద్దరిని ఆడించకపోవచ్చు వాళ్ళు. ఎందుకంటే మన ఇండియాలో ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని వాళ్ళు ఆడిస్తారని అనుకోను. వాళ్ళిద్దరు చేజ్ని ఆడిస్తారు. చేజ్ అంత గొప్ప బౌలర్ ఏం కాదు. సో బౌలింగ్లో వాళ్ళకున్న వీక్నెస్ని మనం క్యాష్ చేసుకోవాలి. టాస్ గెలిస్తే నన్ను అడిగితే బహుశా ముందుగా ఇండియా బౌలింగ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంది, మంచు పడుతుంది, చాలా హ్యూమిడ్ కండిషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. మన పెద్ద స్కోర్ బోర్డు మీద పెడితే వాళ్ళని ప్రెషర్ పెట్టచ్చు. కానీ డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు సెకండ్ బ్యాటింగ్ ఆల్వేస్ బికమ్స్ ఈజీ. సో అందుకని సెకండ్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని అనుకో. ఇంకో గ్రూప్లో శ్రీలంక, పాకిస్తాన్ ఇవాళ మ్యాచ్ ఆడబోతున్నాయి. కానీ శ్రీలంక పాకిస్తాన్ మధ్యలో మ్యాచ్ జరిగితే భవిష్యత్తు మొత్తం దాన్ని నిర్ణయించే ఆ మ్యాచ్ రిజల్ట్ మొత్తం న్యూజిలాండ్ భవిష్యత్తు పైన ఆధారపడి ఉంది. ఏది సెమీఫైనల్కి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు సార్? పాకిస్తాన్ వెళ్తుందా, న్యూజిలాండ్ వెళ్తుందా? పాకిస్తాన్ ఎంత తేడాతోటి గెలవాలి శ్రీలంక పైన? న్యూజిలాండ్ వెళ్తాం వల్ల ఆల్మోస్ట్ సర్టన్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పాకిస్తాన్కి చాలా పెద్ద మార్జిన్తో గెలవాలి. వాళ్ళు గెలవాలంటే ఐ థింక్ 65 రన్స్ తేడాతో ఎంతో గెలవాలి. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, సెకండ్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళ టార్గెట్ని 13 ఓవర్లో సాధించాలి. సో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ముఖ్యంగా పాకిస్తాన్కి ఇప్పుడు ఆ స్ట్రైక్ రేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు క్విక్ రన్స్ చేసే పరిస్థితి ఉండదు. అక్కడ పల్లెకెళ్ళి ఈజ్ ఏ బెటర్ గ్రౌండ్ కంపేర్ టు కొలంబో గ్రౌండ్స్తో కంపేర్ చేస్తే అక్కడ బ్యాటింగ్ కోసం అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. బట్ స్టిల్ ఇంత పెద్ద మార్జిన్తో గెలవడం అనేది పాకిస్తాన్కి అంత సాధ్యమైన విషయం కాదు. బట్ ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క రోజు చాలా అద్భుతంగా ఆడతారు. మరోవైపు శ్రీలంక చాలా డిసప్పాయింట్ చేస్తుంది. కాబట్టి శ్రీలంక మీద వాళ్ళు గెలిచే అవకాశం కూడా ఉంటుంది, కానీ చాలా తక్కువ ఛాన్సెస్ ఆర్ చాలా చాలా లెస్ అని చెప్పాలి. సో ఐ థింక్ శ్రీలంక మీద మ్యాచ్ అయితే గెలవచ్చు. వాళ్ళు మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది, బికాజ్ శ్రీలంక ఈజ్ నాట్ ఎట్ ఆల్ డూయింగ్ వెల్. వాళ్ళ బ్యాటింగ్ చాలా ప్రాబ్లం ఉంది. బట్ ఆ మార్జిన్, వాళ్ళకి కావాల్సిన నెట్ రన్ రేట్ సాధిస్తారనేది డౌట్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సర్టన్ దట్ న్యూజిలాండ్ విల్ బి త్రూ టు సెమీస్. నిన్న మీరు మ్యాచ్ చూసారు కదా సార్, న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్. గెలవాల్సిన మ్యాచ్ న్యూజిలాండ్ ఓడిపోయిందని అందరు అంటున్నారు. ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ క్రీజ్లో ఉండగా ఒక ఆఫ్ స్పిన్నర్కి బౌలింగ్ ఇచ్చారు, ఫిలిప్స్కి. అక్కడి నుంచే మ్యాచ్ టర్న్ అయిపోయింది. 17 ఓవర్ల వరకు మ్యాచ్ న్యూజిలాండ్ చేతిలో ఉంటే చివరి 3 ఓవర్లు ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది అని అంటున్నారు. ఏం చెప్తారు సార్ ఆ ఒక్క ఓవర్ పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే కెప్టెన్ ఏమైనా తప్పిదం చేశాడా అనిపిస్తుందా ఆ ఓవర్ ఇచ్చి? అంటే ఇదంతా మన హైండ్ సైట్లో మాట్లాడుకున్నాం. మ్యాచ్ అయిన తర్వాత మనకి రిజల్ట్ తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం. అక్కడ ఏమనుకున్నాడంటే సరే ఆ స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంగ్లాండ్ బౌల్డ్ 16 ఓవర్స్ ఆఫ్ స్పిన్. వాళ్ళకి మంచి మంచి పేసర్స్ ఉన్నా కూడా 16 ఓవర్స్ స్పిన్ బౌలింగ్ వేస్తారు. స్పిన్నర్స్ బాగుంది, ఫాస్ట్ బౌలర్స్ అయితే ఈజీగా కొడతారు,
అన్న ఉద్దేశంతో స్పిన్నర్కి ఇచ్చారు. స్పిన్నర్కి ఇచ్చినా అది అది బెడిసికొట్టింది, ఆ వ్యూహం బెడిసికొట్టింది. అంటే వాళ్ళకి ఒక లెగ్ స్పిన్నర్ ఉన్నాడు, ఇషోడి ఉన్నాడు, కానీ ఇషోడి వేసిన 2 ఓవర్లో చాలా ఇన్ఎఫెక్టివ్ అనిపించాడు, రన్స్ ఇచ్చాడు. అది ఫిలిప్స్ అంతవరకు బెటర్ బౌలింగ్ చేశాడు కాబట్టి అతనికి ఇచ్చారు. మామూలుగా స్లాగ్ ఓవర్స్లో స్పిన్నర్స్కి ఇవ్వడం అనేది చాలా రిస్కీ అఫేర్. అది వర్కౌట్ కాలేదు. వర్కౌట్ అయి ఉంటే బాగుండేది. బట్ విల్ జాక్స్ మనం మెచ్చుకోవాలి ఇక్కడ. విల్ జాక్స్ అండ్ రెహాన్ అహ్మద్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతూనే అతను ఏమాత్రం చాలా ఫియర్లెస్గా అతను కొట్టిన షాట్స్ కానీ, అలాగే విల్ జాక్స్ ఈజ్ హ్యావింగ్ ఎ డ్రీమ్ రన్ ఇన్ దిస్ వరల్డ్ కప్. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. యాక్చువల్గా అతను టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, కానీ ఒక ఫినిషర్గా అతనికి ఇచ్చిన రోల్ని అతను బ్రహ్మాండంగా అతను ఫుల్ఫిల్ చేస్తున్నాడు. సో ముంబై ఇండియన్స్ టీం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లాస్ట్ టైం వాళ్ళు ముంబై ఇండియన్స్కి ఆడినప్పుడు అతను మిడిల్ ఆర్డర్లో సరిగ్గా ఆడలేకపోయాడు. వేరాజ్ అతను ఆర్సీబీకి ఆడినప్పుడు టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఓపెనర్గా కానీ నెంబర్ 3లో కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఆ రకంగా చూస్తే ముంబై ఇండియన్స్ ఆల్సో విల్ ఫీల్ వెరీ హ్యాపీ. దే హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ ఫినిషర్. సో ఈ క్రెడిట్ నేను వాళ్ళ న్యూజిలాండ్ స్ట్రాటజీ అని తప్పని కాకుండా ఇంగ్లాండ్ వాళ్ళ గురించి, ముఖ్యంగా విల్ జాక్స్ లాంటి ప్లేయర్ చాలా మ్యాచ్లో మీరు చూడండి ఇంగ్లాండ్ చాలా హోప్లెస్ సిచ్యువేషన్లో కనిపించింది, కానీ విల్ జాక్స్ వచ్చి లాస్ట్లో ఆ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో టీంని గెలిపించాడు. ఆ లో స్కోరింగ్ గ్రౌండ్స్లో అతను చాలా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గెలుచుకున్నాడు అతను ఈ వరల్డ్ కప్లో, విచ్ ఇస్ రికార్డ్ నెంబర్. సో ఐ థింక్ విల్ జాక్స్ని తర్వాత ఇంగ్లాండ్ టీమ్ ఐ థింక్ దే ఆర్ పీకింగ్ అట్ ద రైట్ టైం. మొదట్లో కాస్త తడబడుతూ వచ్చిన ఈ టైంలో వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పటికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్లర్ కానీ ఫిల్ సాల్ట్ కానీ ఇప్పటికీ బాగా పర్ఫామ్ చేయట్లేదు. జేకబ్ బెత్తల్ కూడా ఆడట్లేదు. కానీ ఎటు వచ్చేటంటే శామ్ కరన్, విల్ జాక్స్ లాంటి వాళ్ళు, వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా ఆఫ్ లేట్ బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. మెల్లమెల్లగా ఆ టీం పుంజుకుంటుంది. వాళ్ళ స్పిన్నర్స్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నారు, డాసన్ కానీ రషీద్ కానీ. సో ఇంగ్లాండ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సార్, వాంకేడలో జరగబోయే సెమీఫైనల్కు దాదాపు అంటే ఇంగ్లాండ్ ఖరారు అయిపోయింది. ఇంగ్లాండ్ అక్కడ సెమీఫైనల్ ఆడబోతుంది. మరి ఈ గ్రూప్ నుంచి వెస్టిండీస్, ఇండియా రెండిట్లో ఏదో ఒక టీం వెళ్తుంది అక్కడికి. ఇండియా వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితులు, లేకపోతే వెస్టిండీస్ వెళ్తే ఎలా ఉంటుంది ఇంగ్లాండ్ తోటి మ్యాచ్ వాంకేడలో? ఇండియా వెళ్తే ఇండియాకి అడ్వాంటేజ్. వాంకేడేలో మంచి బ్యాటింగ్ సర్ఫేస్ ఉంటుంది. ఇండియాకి ఎప్పుడు కూడా మనం ఈ వరల్డ్ కప్లో చూసింది ఏంటంటే, ఎప్పుడైతే మీకు బ్యాటింగ్ అనుకూలం పిచ్ ఉంటుందో, పిచ్లో బౌన్స్ ఉంటుందో, ఆ పిచ్ల మీద మన బ్యాట్స్మెన్ బాగా ఆడతారు. మన బౌలర్స్ కూడా, బుమ్రా కూడా అది హోమ్ గ్రౌండ్ లాంటిది కదా బుమ్రా, బికాజ్ ఈ ప్లేస్ ఫర్ ముంబై ఇండియన్స్. సో అక్కడ మన టీమ్ బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంగ్లాండ్ నో డౌట్ ఈజ్ అ టఫ్ సైడ్, బట్ వాంకడే కండిషన్స్ మనకి, ఆ రెడ్ సాయిల్ పిచ్ కండిషన్స్ మనకు అనుకూలిస్తాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాగే మరో గ్రూప్ నుంచి సార్, అంటే ఈ గ్రూప్ నుంచి సౌత్ ఆఫ్రికా మొదటి స్థానంలో ఉంది, సెమీఫైనల్కి వెళ్ళింది. అంటే అటువైపు నుంచి పాకిస్తాన్ లేకపోతే న్యూజిలాండ్ రెండిట్లలో ఏదో ఒకటి రావాలి సౌత్ ఆఫ్రికాతో ఆడడానికి సెమీఫైనల్కి. ఆ రెండిట్లలో సౌత్ ఆఫ్రికాకి బలంగా పోటీ ఇచ్చే జట్టు ఏదనుకుంటారు, పాకిస్తానా లేకపోతే న్యూజిలాండా సార్? న్యూజిలాండే టఫ్ ఫైట్ ఇస్తుందని అనుకుంటున్నాను. న్యూజిలాండ్ రావడం కూడా ఆల్మోస్ట్ ఖాయంగా చెప్పుకోవచ్చు. క్రికెట్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, బట్ పాకిస్తాన్ ఒక కుదరత్ కా నిజాం అని చెప్తున్నారు కదా, ఏదో వాళ్ళకి మిరకల్ వస్తే తప్ప వాళ్ళు ఈ సెమీఫైనల్ క్వాలిఫై అవ్వడం అనేది అంత ఈజీ థింగ్ ఏం కాదు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. సార్, న్యూజిలాండ్ ఈజ్ అ వెరీ టఫ్ సైడ్. అందులో సౌత్ ఆఫ్రికా వాళ్ళకి గతంలో లాగా ఇప్పుడు వాళ్ళు నాకౌట్లో కాస్త చోకర్స్గా ఉండడం అలా అయితే మనం చెప్పలేం. అలా అంటే ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ న్యూజిలాండ్ కూడా అంతే. న్యూజిలాండ్ కూడా ఎప్పుడు సెమీస్లో ఫైనల్స్లో ఓడిపోయిన టీం అది. సో ఆ రెండు టీమ్స్ మధ్య డెఫినెట్గా సెమీఫైనల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. రెండు టీమ్స్లో ఎవరు ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే సార్, T20లో పించ్ హిట్టర్ అంటే లోయర్ ఆర్డర్లో ఒత్తిడి తట్టుకొని 6లు 4లు కొట్టి 1 ఓవర్లో 30 రన్లు కొట్టి కూడా గెలిపించిన బ్యాట్స్మెన్, దాదాపు 25 పరుగులకు పైగా కొట్టి గెలిపించిన బ్యాట్స్మెన్ రింకు సింగ్. వాళ్ళ ఫాదర్ చనిపోయారు ఆరోగ్యం సహకరించక. ఇప్పుడు సొంత ప్రదేశంలో వాళ్ళ ఊర్లోనే ఉన్నాడు రింకు. తిరిగి టీంలోకి వస్తే అంటే మనోధైర్యం ఇచ్చినట్టు అవుతుందా రింకుని? ఒకవేళ సెమీఫైనల్కి వెళ్తే తిరిగి సెమీఫైనల్లో ఆడించే ఛాన్స్ ఉందా రింకుకి? అంటే టీం కాంపోజిషన్ బట్టి ఉంటుంది బాగా అది. ఎందుకంటే మనకు అతను అవసరం అనుకుంటే, మీరు అంటే ఫినిషర్గా అతను లాస్ట్లో వచ్చి 3-4 బాల్స్ అంటే దాంట్లో 1-2 బౌండరీలు కొట్టగల కేపబిలిటీ ఉండే ప్లేయర్. మన గతంలో ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. మనకి 1999 వరల్డ్ కప్ అప్పుడు సచిన్ వాళ్ళ ఫాదర్ చనిపోతే అతను వెళ్ళి ఆ లాస్ట్ రైట్ సెకండ్ డే మళ్ళీ వచ్చి జాయిన్ ద టీమ్. తర్వాత నమీబియా మీద ఒక సెంచరీ కూడా చేశాడు. అది అందరికీ బాగా గుర్తుండే నాక్ అది. అలాగే విరాట్ కోహ్లీ కూడా గతంలో వాళ్ళ ఫాదర్ చనిపోయినా వచ్చి అదే రోజు నెక్స్ట్ డే వచ్చి రంజీ మ్యాచ్ ఆడిన సందర్భాలు ఉన్నాయి.
సో రింకు సింగ్ కనుక మళ్ళీ టీంతో జాయిన్ అవుతాడు నాలుగు ప్రాబిలిటీ. సో అతని అవసరం ఉంది టీంలో అనుకుంటే ముఖ్యంగా ఫీల్డింగ్లో ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్, బెస్ట్ ఫీల్డర్ ఇన్ ద టీమ్. సో అతన్ని డెఫినెట్గా అతను కనుక టీం కాంబినేషన్లో అతను అవసరం ఉందనుకుంటే అతన్ని ఆడించే పరిస్థితి ఉంటుంది. సార్ క్రికెట్ ఫ్యాన్స్ ఆస్ట్రేలియాను మిస్ అవుతున్నామని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అంటే గ్రూప్ స్టేజ్లో శ్రీలంక, జింబాబ్వే ఆస్ట్రేలియా కంటే బాగా ఆడాయి, కానీ సూపర్ ఎయిట్లోకి వచ్చాక చాలా దారుణంగా ప్రదర్శనలు ఇచ్చాయి శ్రీలంక, జింబాబ్వే. అదే ఆస్ట్రేలియా ఉంటే సీన్ వేరేలా ఉండేది గ్రూప్ ఎయిట్లో అని క్రికెట్ ఫ్యాన్స్ ముఖ్యంగా, అంటే అన్ని దేశాలకు అతీతంగా క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? క్రికెట్లో అప్సెట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి, చాలా పెద్ద పెద్ద టీమ్స్ ఓడిపోవడం కూడా మనం చూస్తున్నాం. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ క్రికెట్. ఎప్పుడు ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్ ఇలాంటి టీమ్స్ ఆడితే ఇలా చిన్న టీమ్స్ కూడా అవకాశం రావాలి. పెద్ద టీమ్స్ చిన్న టీమ్స్ ఓడిస్తూనే ప్రతి మ్యాచ్లో మీకు ఆ కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ వరల్డ్ కప్లో ప్రత్యేకత ఏంటంటే స్మాల్ టీమ్స్ లైక్ నేపాల్ కానీ, ఇటలీ కానీ, నెదర్లాండ్స్ చాలా టీమ్స్ బాగా పర్ఫామ్ చేశారు. జింబాబ్వే గ్రోత్ కూడా ఓకే, వాళ్ళు సూపర్ ఎయిట్లో అంత బాగా ఆడి ఉండకపోవచ్చు, కానీ ఆ సూపర్ ఎయిట్కు రావడమే గొప్ప విషయం. సో గేమ్ గ్లోబలైజ్ అవ్వడానికి, గేమ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి చాలా అవసరమైంది. సో ప్రతిసారి ఆస్ట్రేలియా ఆడాలని ఏం లేదు. ఆస్ట్రేలియా వాళ్ళ స్వయంకృత అపరాధం, వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకోలేదు, ఇంజరీస్కి ప్రాపర్ రిప్లేస్మెంట్స్ ఇవ్వలేదు, దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదు. లాస్ట్ మినిట్ వరకు వాళ్ళ కెప్టెన్ కూడా బిగ్ బ్యాష్ ఆడుతూ వరల్డ్ కప్ ఇనిషియల్ మ్యాచెస్ కూడా మిస్ అయ్యారు. సో వాళ్ళు దే హ్యావ్ నాట్ గివెన్ ది కైండ్ ఆఫ్ ప్రయారిటీ దట్ దిస్ వరల్డ్ కప్ ఈజ్ నీడెడ్. సో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళ స్వయంకృత అపరాధం తప్ప మరొకటి కాదు. బంగ్లాదేశ్ రాలేదు సార్ వరల్డ్ కప్కి, T20 వరల్డ్ కప్కి. ఇండియాలో జరుగుతుంది కాబట్టి మేము రాము, గొడవలు అవుతున్నాయి మా దేశంలో, అక్కడ కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది మేము వస్తే అని చెప్పి రాలేదు. బంగ్లాదేశ్ వస్తే ఎలా ఉండేది సార్ ఈ టోర్నమెంట్కి? బంగ్లాదేశ్ కూడా ఇక్కడ అంటే ఈ స్లో అండ్ లో కండిషన్స్ ఉంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ బంగ్లాదేశ్ మనం చూసాం కదా, ఎప్పుడు కూడా క్వాలిఫైయింగ్ స్టేజ్ దాటిన పరిస్థితి లేదు. సో బంగ్లాదేశ్ రావడం వల్ల పెద్దగా మార్పు ఉంటుందని నేను అనుకోను. మిగతా చిన్న టీమ్స్ లాగా వాళ్ళు కూడా ఒకటి రెండు పెద్ద టీమ్స్కి ఏమైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. బట్ వాళ్ళు వచ్చి రావడం వల్ల మొత్తం ఈ వరల్డ్ కప్ తీరుతెన్నులు పెద్దగా మారుతాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. అంటే సూపర్ ఎయిట్కి వచ్చే వాళ్ళా సార్ వాళ్ళు వస్తే? వాళ్ళు గతంలో ఎప్పుడు రాలేదు. గతంలో ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ T20 వరల్డ్ కప్ వాళ్ళు ఎప్పుడు కూడా ఫస్ట్ రౌండ్ దాటిన దాఖలాలు లేవు. రైట్ సార్, మీరు చెప్పినట్టు బ్యాటింగ్లో చాలా బలంగా ఉంది భారత్. బౌలింగ్లో ఒక్క మార్పు చేస్తే బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. వెస్టిండీస్కి అక్కడ ఎంత మంచి అది ఉందో, వాళ్ళకి గెలుపు పరంగా వాళ్ళకి ఎన్ని మ్యాచ్లు గెలిచారో ఇండియాకి కూడా అంతే పరంగా అక్కడ స్ట్రాంగ్గా ఉంది. మన సైడ్ కూడా కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో. సో ఎవరు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు, కానీ ఇండియాకే కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉంది గెలవడానికి మ్యాచ్లో అని మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్ మాతో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారుగా వ్యూవర్స్, వెంకటేష్ గారు వారి యొక్క అభిప్రాయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఇండియాకే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్లో ఖచ్చితంగా ఇండియా గెలిచి సెమీఫైనల్కి వెళ్తుంది, వాంఖేడేలో ఇంగ్లాండ్తో ఆడుతుంది అని వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం ఏం జరగబోతుందో, రేపు మనమే మ్యాచ్లో చూస్తాము. రేపు ఏ టీం గెలవబోతుంది. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ కృష్ణ బాలా సైనింగ్ ఆఫ్.